హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కన్నయ్య బర్త్డే రోజు అనమాట. సండే రోజు బర్త్డే రోజు వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ లైక్ చేయండి మన వీడియోని. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు, చూడండి. చాలా బాగుంటుంది. అంటే వెల్కమింగ్ అనమాట. మేము ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకున్నాం. సో ఈవెంట్ వాళ్ళు మాకు వెల్కమింగ్ ఎలా చేశారనేది, సెలబ్రేషన్ ఎలా చేశారనేది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది డెకరేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. డెకరేషన్ మాత్రం సూపర్గా కనబడిండు. కన్నయ్య ఫ్లెక్సీలో ఫొటోస్ మాత్రం చాలా వచ్చినాయి. ఇదంతా హాల్ అనమాట. బెలూన్స్ తోటి మంచిగా డెకరేట్ చేశారు. మేము ఎట్లా చెప్పినామో బెలూన్స్ తోటి డెకరేషన్ అట్లనే చేసిండనమాట, విత్ బేబీ బాస్ థీమ్ తోటి. సో మేము సాంగ్ కంపోజ్ చేసినాం కాబట్టి మేము లైవ్ పెట్టామన్నమాట. ప్రోగ్రామ్ మొత్తం లైవ్లో వస్తుంటుంది. సో ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ కాలే కాబట్టి కన్నయ్య సాంగ్ ఎప్పుడు ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. సో కన్నయ్య సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. కన్నయ్యకి వాళ్ళ డాడీ ఒక లైఫ్ టైం మెమరీ ఇచ్చిండు. తనకు ఒక సాంగ్ కంపోజ్ చేయించి చాలా అంటే చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా కన్నయ్యని మెచ్చుకోవడం, అసలు ఇంత చిన్న బాబు ఇంత మంచిగా ఎట్లా కోఆపరేట్ చేసిండు, చాలా బాగుంది సాంగ్ అనేసి ప్రతి ఒక్కరు కూడా కన్నయ్యని మెచ్చుకున్నారనమాట. చాలా అంటే చాలా బాగుండే సాంగ్ మాత్రం. సో నేను కొంచెం లైట్ మేకప్ వేసుకున్నాను అనమాట. మా అక్క కొంచెం లైట్ మేకప్ వేసింది. ఎందుకంటే డ్రెస్ వేసుకుంటే మళ్ళీ లైట్స్కి మేకప్ వేసుకోకపోతే మొత్తం స్వెట్ వచ్చి బ్లాక్ కనబడుతుంది అని చెప్పేసి కొంచెం లైట్గా మేకప్ వేసింది. సో స్వెట్ రాకుండా. సో ఇదంతా వచ్చేసి ముందు పార్క్ ఏరియా అనమాట. ఇది ఫంక్షన్ హాల్ ముందు గ్రీనరీ చాలా బాగుంటుంది. గ్రీనరీ ఇక్కడ బెలూన్స్ దగ్గర ఎంట్రీ అనమాట. బెలూన్స్ తోటి ఎంట్రీ లాగా వెల్కమ్ లాగా పెట్టించినాం అనమాట కన్నయ్యకి. సో అందరు వచ్చినారు. ఇంకా ఈవెంట్ వాళ్ళు కూడా వచ్చిరనమాట. సో మమ్మల్ని వెల్కమ్ చేయడానికి విత్ కోలాటం చేసేవాళ్ళు గర్ల్స్ కూడా 6 మెంబర్స్ని మాట్లాడినాం. ఈ డ్రెస్ సెలెక్షన్ అంతా మనదే ఉంటుంది అనమాట. అంటే మన డ్రెస్ వాళ్ళ డ్రెస్ మ్యాచ్ కాకుండా మనమే చూసుకోవాలి. సో మేము ముగ్గురం, మా వెనక మొత్తం మా ఫ్యామిలీ, మా మమ్మీ వాళ్ళ సైడ్, మా డాడీ వాళ్ళ సైడ్ మొత్తం ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ మా వెనక నడుస్తూ ఉంటారనమాట విత్ డ్యాన్సెస్ కోలాటంతో. సో మేము ముగ్గురం ముందు నడవడము. సో అప్పటికి ఫంక్షన్ స్టార్ట్ అయ్యి 11:30 ఏమైంది. అప్పటికి కొంచెం తక్కువ వచ్చిరనమాట. మా వెల్కమ్ అయిపోయాక అందరు ఫంక్షన్కి రావడం స్టార్ట్ అయింది. ఇంకా అందరు వచ్చింటే ఇంకా చాలా బాగుండేది వెల్కమింగ్. సో ముందు సాంగ్స్ పెడుతూ ఉంటారు. మనకు కాపీరైట్ రాకపోతే ఇంకా సాంగ్స్ ప్లే చేస్తే చాలా బాగుండేది. అటు ఇటు ఇట్లా జోకర్స్ లాగా పెట్టించామన్నమాట. పిల్లలకి ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా వాళ్ళతో ఫొటోస్ దిగడానికి, అందుకే అది పెట్టించాము. ఈవెంట్ మాత్రం చాలా బాగా చేసిండు అన్నయ్య వాళ్ళు. ఇక్కడ మంచిర్యాలలోనే చేస్తారనమాట. మంచిర్యాలలో ఏ ఫంక్షన్ అయినా కూడా అన్నయ్య వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. మేము ఎవరితో మాట్లాడినా కూడా లక్కీ ఈవెంట్స్ అని చెప్పేవాళ్ళు. అన్నయ్య ఫుల్ ఫేమస్. సో ఇట్లా వచ్చినాక అన్నయ్య సాంగ్స్ ప్లే చేసిన కొద్దీ ఇంక అందరు డ్యాన్స్ చేయడం అనమాట. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరు డ్యాన్స్ చేసిర్రు. మా రజితక్కనైతే మస్తు డ్యాన్స్ వేసింది ఆ రోజు మాత్రం. చూడండి సూపర్ ఎంజాయ్ చేస్తుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మా మమ్మీ, మా డాడీ, మా మామయ్య, మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా అన్నయ్య అదే చెప్పిండనమాట. ఈవెంట్ పెట్టుకుంటే మన ముక్కరమే కాదురా, మన ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తుంది అని కూడా చెప్పిండనమాట. కానీ మస్తు ఎంజాయ్ చేసిర్రు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా. మంచిగా డ్యాన్సెస్, కోలాటము ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. పెద్దవాళ్ళు చిన్న పిల్లలతో గేమ్స్ ఆడిపించిండు, మిమిక్రీ అట్లా అన్నీ చేయించిండు అనమాట. పెద్దవాళ్ళకి, యంగ్ గర్ల్స్ అందరికీ కోలాటము, డాన్సెస్ అన్నీ చేయించిండు. డిఫరెంట్ గేమ్స్ కూడా పెట్టించిండు అనమాట. గేమ్స్ గెలిచిన వాళ్ళకి ఇట్లా ప్రైజ్ లా కూడా ఇచ్చిరనమాట అన్నయ్య వాళ్ళు. చాలా బాగా జరిగింది. ఇక్కడ బ్లాస్ట్ లాగా చేయించి కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసారనమాట మా అందరికీ కూడా. అప్పటికి కన్నయ్యకి నిద్ర వస్తుంది అన్నట్టు, అందుకే కొంచెం డల్గా ఉండే కన్నయ్య కరెక్ట్ బర్త్డే టైంకి ఫుల్ యాక్టివ్ అయిండు కన్నయ్య. కానీ బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్ షాక్ అయ్యారనమాట. ఎవరైనా పిల్లలు ఏడుస్తారు కదా బర్త్డే అంటే, కానీ కన్నయ్య కొంచెం కూడా ఏడవకుండా మంచిగా కోఆపరేట్ చేసిండు. అస్సలు ఏడవలే అనమాట. నేను ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫీడింగ్ ఇవ్వడం, ఉగ్గు తినిపించడం, వాటర్ తాగిపించడం అట్లా చేసేసరికి మంచిగా కోఆపరేట్ చేసిండు పొట్టోడు. అసలు ఏడవలేదు. ఇక్కడ మా ముగ్గురు చోటు ఇంక అందరు కలిసి డ్యాన్స్ చేస్తారు అనమాట. వెనక జోకర్స్ వాళ్ళు ఉన్నారు. ఇంక అందరూ కోలాటం గర్ల్స్, మా రిలేటివ్స్. అక్కడ సైడ్కి లైవ్ వస్తుంది. లైవ్ చూసేవాళ్ళు లైవ్ చూస్తున్నారు, ఇంకా డైరెక్ట్ చూసేవాళ్ళు డైరెక్ట్ చూస్తారు అనమాట. మస్తు జరిగింది అసలుకి. మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం మా కన్నయ్య బర్త్డేని ఇంత గ్రాండ్గా జరపడం. కేవలం వాళ్ళ డాడీ వల్లనే ఇంత మంచిగా గ్రాండ్గా బర్త్డే జరుపుకోగలిగిండు కన్నయ్య మాత్రం. ఇంకా మేము కూడా డ్యాన్స్ చేయడం, మా కన్నయ్యని ఎత్తుకుని డ్యాన్స్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ డ్యాన్స్ చేయలేదు. డ్రెస్ కూడా ఫుల్ హెవీగా ఉండే అన్నట్టు. కానీ అన్నయ్య మాత్రం కంపల్సరీ డ్యాన్స్ వేయాలిరా, మనకి మెమరీ ఉంటుంది ఇది ఆ ఈవెంట్. అన్నయ్య ఫుల్ చేయడం అనమాట. చేయాలన్న కొద్ది ఇంకా కొంచెం డ్యాన్స్ వేసినాం మేము కూడా.
అక్కడ లైవ్ ఇక్కడ మాకు డైరెక్ట్‌గా కెమెరా లైవ్ పెట్టిరనమాట. సో, అక్కడ లైవ్ గూడా వస్తూ ఉంటది స్క్రీన్‌లో. లైవ్ జూసేవాళ్ళు లైవ్ జూస్తుర్రు. డైరెక్ట్ మమ్మల్ని జూసేవాళ్ళు మమ్మల్ని జూస్తుర్రనమాట. నెక్స్ట్ హైలైట్ ప్రోగ్రామ్ మా మమ్మీ, మా డ్యాడీ, మా అత్త, మా మామయ్య డాన్స్ చేయడం అనమాట. పాపం వాళ్ళు వీళ్ళ ముందు ఇద్దరు డాన్సర్లు డాన్స్ చేస్తుంటే వీళ్ళలాగా వాళ్ళని చేయమని చెప్పిర్రు గానీ, పాపం వీళ్ళు పేషెంట్సేనాయే. ఎక్కువ చేయలేకపోయారు. మా మమ్మీకి అప్పటికి అట్లా చేసేసరికి కళ్ళు తిరిగినాయి. మా అత్తమ్మకి కొంచెం గుండెల దడ అయిందనమాట. ఇద్దరు పేషెంట్సేనాయే వాళ్ళు. ఇంగా కొంచెం కొంచెం సేపు మెల్లగా అట్లా ఏపిచ్చిందనమాట. ఇక్కడ మా స్రవంతి, మా మామయ్యనేమో మా రజితక్క ఇద్దరు కోడళ్ళు కలిసి మామయ్యలతోనే డాన్స్ ఏపిస్తున్నారు. చూడండి అప్పటికే మమ్మీకి తిరుగుడు స్టార్ట్ అయిపోయింది. మా అత్తమ్మ కూడా అంతా ఎట్లనో చేసిందనమాట. ఇంక సప్పుడేక ఇద్దరిని కూర్చోబెట్టిర్రు. అట్లా కొంచెం కొంచెం ఇట్లా చిన్న చిన్న స్టెప్స్ వేయించిరనమాట గుర్తుండాలనేసి. అన్నయ్య అదే అంటుండనమాట, చూడండి మీ పేరెంట్స్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుర్రో అనేసి కొన్ని కొన్ని స్టెప్స్ వేయించిర్రు వాళ్ళతోటి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక మీమ్ డ్యాన్స్ అనమాట. ఇంక నాకు అసలుకి డ్రెస్‌తో అసలు చేయరాలేదు కానీ ఇంక నాకు ఎప్పుడు గుర్తుండిపోతుందని చెప్పేసి నేనే డ్యాన్స్ చేసిన అనమాట. సూసేకి అది 'పుష్ప 2' సాంగ్‌లో 'పుష్ప 2' సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ చేసిన అనమాట. అసలు అందరూ ఏమనుకున్నారంటే నేను ఏదో ప్రాక్టీస్ చేసిన అని అనుకున్నారు కానీ మా కన్నయ్యకి ఈ సాంగ్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. నేను డైలీ ఒక 10-15 టైమ్స్ ఈ సాంగ్ వింటా, చూస్తాం ఇద్దరం కూడా. అందుకే చూసి చూసి నాకు ఆ స్టెప్స్ ఫుల్ పర్ఫెక్ట్ అయినాయి. కానీ నేను డ్యాన్స్ చేస్తుంటే మా కన్నయ్యనే చూడండి అక్కడ మా అక్క దగ్గర పడుకున్నాడు వాడు. నేనే చిన్న చిన్న స్టెప్స్ అయినా కూడా సూపర్ సింక్ అయినాయి అనమాట. చాలా బాగా వచ్చింది డ్యాన్స్ అసలుకి. నేను అట్లా డ్యాన్స్ చేస్తాను నేనే అనుకోలే అసలుకి, కానీ నేను చేసిన. ఎందుకంటే చేయాలి, ఎప్పుడు గుర్తుండిపోతుంది. మా కన్నయ్య బర్త్డే రోజు మా మమ్మీ మా డాడీ నా కోసం డ్యాన్స్ చేసిరని వాడు అనుకుంటాడు కదా, అందుకని చెప్పేసి నేను డ్యాన్స్ చేసిన అనమాట. చూసి ఇంట్లో అసలు ఎలాంటి ప్రాక్టీస్ లేకున్నా కూడా డ్యాన్స్ మంచిగా చేసిన. మా మదే కొంచెం కొంచెం షై ఫీల్ అయ్యిండు కానీ ఇంక నేను ఎవరిని పట్టించుకోలేదు, చేయాలి అంతే కంపల్సరీగా వేయాలనేసి. నేనైతే డ్యాన్స్ చేసిన. ప్రతి ఒక్కరు కూడా నా డ్యాన్స్ని మెచ్చుకున్నారు. చాలా బాగుండే అసలు డ్యాన్స్. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫుల్ మంచి కామెంట్స్ పెట్టారు, సూపర్ డ్యాన్స్ చేసినావు ప్రియాంక అనేసి మా ఫ్రెండ్స్. సో ఇంక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే కన్నయ్య పడుకున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఈవెంట్ అన్నయ్య ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాడు. సో ఒక హాఫ్ అన్ అవర్కి ఏమో కన్నయ్య లేచిండనమాట. కన్నయ్య లేచినాక కేక్ కట్ చేయించినాము. పండుకున్న ఆయనతో కేక్ ఎట్లా కట్ చేపిస్తాం అందుకని చెప్పేసి ఇంకా కేక్ కట్ చేయించినాం. అక్కడ నేనే వీడియో తీసుకుంటున్నాను. మా చెల్లి వచ్చింది, హాయ్ చెప్తుంది అక్క అనేసి. ఇంకా కన్నయ్య లేచినాక బర్త్డే స్టార్ట్ అయిపోయిందనమాట సెలబ్రేషన్స్. ఇక్కడ అంతలో వీళ్ళతోని గేమ్స్ ఆడిపిస్తున్నారు అన్నయ్య. గేమ్స్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసిర్రు మా వాళ్ళందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎంజాయ్ చేసిర్రు అందరు కూడా. అన్నీ చిన్న చిన్న గేమ్స్ అనమాట పెట్టింది కూడా. అక్కడ కన్నయ్య లేచిండు. ఇంకా మేము అన్నీ సెట్ చేసుకుంటున్నాము. సో కేక్ కట్ చేసేంతవరకు వీళ్ళతోని గేమ్స్ కండక్ట్ చేయించిండు అనమాట. అమ్మో చిన్నపిల్లలతోని బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏమో అనుకుంటాం కానీ చాలా రిస్క్ అనే చెప్పాలి. వాళ్ళు కోఆపరేట్ చేయాలి. పిల్లలు కోఆపరేట్ చేస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. పిల్లలు ఏడుస్తుంటే అసలు మనం ఏం పని చేయలేం అసలుకి. కానీ కన్నయ్య మంచిగా కోఆపరేట్ చేసిండు బిడ్డ, అసలు ఏడవకుండా. మేము ఎట్లా చెప్తే అట్లా విన్నాడు బిడ్డ, సైలెంట్గా ఉన్నాడు. నేను ఫీడ్ చేపించినప్పుడు మంచిగా తినేటోడు, పాలు తాగి సప్పుడేగా వండుకున్నాడు. ఎక్కువ ఏడవలేదు. తనకి ఇంకా గిఫ్ట్స్ ఇచ్చిరనమాట. అన్ని సైకిల్స్ వచ్చిన కొద్దీ వాటి మీద కూర్చొని మంచిగా ఆడుకున్నాడు. కానీ అస్సలు ఏడవలే పొట్టోడు. ఇంక అందరు మంచిగా ఎంజాయ్ చేస్తారు చూడండి. మా వాళ్ళు అయితే సూపర్గా ఎంజాయ్ చేసిర్రు ఆ రోజైతే హ్యాపీగా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు డైరెక్ట్గా గేమ్స్లలో పాల్గొనడే అనమాట. అందరూ కూడా ఆడ కూర్చోవడం కాదు, డైరెక్ట్ వచ్చి కోలాటం చేసేవాళ్ళు కోలాటం చేస్తున్నారు, గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. అట్లా జరిగిందనమాట. మస్తు ఎంజాయ్ చేసిర్రు. మ్యాక్సిమం చెప్పిన వాళ్ళైతే అందరూ వచ్చిర్రు. ఆ రోజు సండే కాబట్టి మంచిగా విత్ ఫ్యామిలీస్ వచ్చిర్రనమాట. అందరూ కూడా చెప్పిన ప్రతి ఒక్కరు కూడా విత్ ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని వచ్చిర్రు. మంచిగా పిల్లలైనా పెద్దలైనా అందరూ వచ్చిర్రు కాబట్టి ప్రోగ్రామ్ మాత్రం మంచి సక్సెస్ఫుల్ అయింది మాకు ఆ రోజు. సో బర్త్డే కేక్ కట్ చేయడం అయిపోయింది. అక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇటు అటు ఫోటో దిగడానికి ఒక రేంజ్లో రష్ ఉంది. ఇక్కడ వీళ్ళు కోలాటం మాత్రం వీళ్ళ కోలాటం వీళ్ళే అనమాట. మస్తు ఆడుకున్నారు కోలాటం మాత్రం. కోలాటం బ్యాచ్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసింది లేడీస్ అందరూ కూడా. వీళ్ళు ఎంతసేపు చేసిన కోలాటం ఇట్లా వీళ్ళు ఈవెంట్ వాళ్ళే చేపిస్తారనమాట స్టెప్స్.
వాళ్ళు ఏ స్టెప్స్ ఏస్తే వాళ్ళని వీళ్ళు చేయడం అనమాట. మస్తు ఎంజాయ్ చేసిర్రు. మినిమమ్ ఒక 3, 4 అవర్స్ ఏమో కోలాటం చేసిర్రు. ఈ కోలాటంలో కూడా మంచిగా కోలాటం చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చిర్రనమాట ఈవెంట్ వాళ్ళు. వాళ్ళే గిఫ్ట్స్ తీసుకొచ్చిర్రు. వాళ్ళకిచ్చిర్రు గిఫ్ట్స్. అక్కడ చూడండి ఎంత రష్ ఉందో. నేను అంత రష్‌లో గూడా నేను కరెక్ట్ ఒక 30, 40 మినిట్స్‌కి వెంటనే లోపలికెళ్ళడం. అట్లా చాలామంది ఫోటోస్ దిగకుండా వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే కన్నయ్యకి ఫీడ్ చేపించాలి. ఎందుకంటే మళ్ళీ డీహైడ్రేట్ అయిపోతాడు. వాటర్ ఇవ్వాలి, మిల్క్ ఇవ్వాలి, నా ఫీడింగ్ ఇవ్వాలనేసి నేను కంపల్సరీ ఎవరిని పట్టించుకోలేను. డైరెక్ట్ వెళ్ళిపోవడం అనమాట. వాళ్ళకి చెప్పేదాన్ని. కన్నయ్య ఏడుస్తాడు మళ్ళా డీహైడ్రేట్ అయితాడని డైరెక్ట్ వెళ్ళి నా ఫీడింగ్ ఇచ్చేదాన్ని. పాపం వాళ్ళు కూడా ఎవ్వరు ఏమనలేదు. అర్థం చేసుకున్నారు వాళ్ళు కూడా. అట్లా చాలామంది ఫోటోస్ దిగలే అనమాట. మధ్యలో వెళ్ళిపోయారు. ఇంకా నేను కొంచెం లేట్ అవుతుందనేసి కొంచెం కన్నయ్య వండుకున్నప్పుడు కూడా చాలామంది ఫోటోస్ దిగకుండా వెళ్ళిపోయారనమాట. ఇంక కానీ తప్పదు. ఇంకా ఫస్ట్ పిల్లల హెల్త్ మనకి మనం ఆ ఒక్కరోజు కోసం చూసుకుంటే పిల్లలు ఎట్లుంటారు. అప్పటికే కన్నయ్య ఆ రోజు ఈవినింగ్ 6కి వండుకుంటే నైట్ 3కో 4కో లేచిండనమాట. ఘోరంగా డల్ అయిపోయిండు నెక్స్ట్ డే. ఫుల్ భయమైంది అసలుకి మాకైతే. కానీ మళ్ళీ నెక్స్ట్ డేకి సెట్ అయిపోయిండనమాట. నిద్ర లేక మొత్తం ఆ మెయిన్గా లైట్స్ వెలుగుకి బాగా ఎఫెక్ట్ అయిందనమాట కన్నయ్యకి నిద్ర లేక. అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. కోలాటం ఎంత మంచిగా ఆడుతుర్రో అందరు కూడా. ఇక్కడ మా ప్లాంట్ వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చిరన్నట్టు. మా ఫ్యామిలీ ముల్కల్ల విలేజ్‌లో మ్యాక్సిమం చెప్పిన వాళ్ళందరూ వచ్చిర్రు. మా మమ్మీ వాళ్ళ సైడ్ చెప్పిన వాళ్ళందరూ వచ్చిర్రు. మా మధు ఫ్రెండ్స్ వచ్చిర్రు. నా ఫ్రెండ్స్ అయినా, ప్లాంట్‌లో వాళ్ళైనా కూడా అందరూ వచ్చిర్రనమాట. చెప్పిన వాళ్ళందరూ కూడా విత్ ఫ్యామిలీ వచ్చిర్రు ప్రతి ఒక్కరు కూడా. సో, అట్లా వచ్చిర్రు కాబట్టి మేము పెట్టిన ఫుడ్ అస్సలు కూడా వేస్ట్ కాకుండా మంచిగా సరిపోయిందనమాట. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి చాలా నచ్చింది. ఆ కుక్కు కర్రీస్ చాలా బాగా చేసిండనమాట. అది నేను మా మధు వాళ్ళ ఫ్రెండ్ రజనీకాంత్ పెళ్ళికెళ్ళాననమాట. సో, ఆ పెళ్ళిలో నేను తిన్న ఫుడ్ నాకు చాలా నచ్చింది. సో, నేను ఫ్యూచర్‌లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా ఇదే వంట మనిషి మాట్లాడాలని చెప్పేసి ఆ వంట మనిషితోనే మాట్లాడించుకొని చేపించినామనమాట. సో, ఆ ఫంక్షన్ రోజు ఎంతమంది అడిగిర్రో మా డాడీనైనా కూడా, ఎవరు సార్ చాలా బాగుంది అసలు కుక్ ఎవరు అని ప్రతి ఒక్కరు అడిగారనమాట. కర్రీస్ అయినా చాలా బాగుంది. కర్రీస్ మాత్రం మటన్ కర్రీ అయితే ఆసమ్ ఉండే అసలుకి. చాలా టేస్టీ ఉండే, సూపర్ ఉండే అసలుకి. చాలామంది అడిగిర్రు ఎవరు కుక్ ఎవరనేసి. సో, అన్నయ్య చాలా బాగా చేసిండు. సో, మీకు ఎవరికన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను అన్నయ్య ఫోన్ నెంబర్ మీకు సెండ్ చేస్తా. చాలా బాగా చేసిండు ఆ రోజు. వంటలు మాత్రం సక్సెస్ అయినాయి. ఆ వంటలు ఫుడ్ కరెక్ట్ ఉంటే ఫంక్షన్ ఆటోమేటిక్‌గా సక్సెస్ అయితది. సో, మా ఫుడ్ చాలా బాగుండే ఆ రోజు. అందుకే ఫంక్షన్ కూడా మంచి సక్సెస్ అయింది మా కన్నయ్య బర్త్‌డే మాత్రం. అక్కడ చూడండి ఎంత రష్ ఉందో. పైన ఫోటో దిగడానికి ఇటు సైడ్ మొత్తం నిండిపోయింది. అటు సైడ్ మొత్తం నిండిపోయిందనమాట. అందరూ ఒకటేసారి లంచ్ టైంకి అందరూ ఒకటేసారి వస్తారు కదా! 1-2 మాత్రం ఫుల్ రష్ ఉండే. ఫుల్ క్రౌడ్ ఉండే స్టేజ్ మీద ఫోటోస్ దిగడానికి. కానీ అయినా కూడా దిగేవాళ్ళు దిగిర్రు. ఇంకా బాగా లేట్ అయిన వాళ్ళు, దూరం వెళ్ళేవాళ్ళు దిగకుండానే వెళ్ళిపోయారు. కొంతమంది ఫోటోస్ దిగలేదు. ఈ వీడియోస్ అన్నీ కూడా నేను మా సృజన శృతికి ఇచ్చిన. వాళ్ళే కొన్ని క్యాప్చర్ చేసిర్రు. నేను కొంచెం ఖాళీగా ఉంటే నేను కూడా తీసుకున్నాను అనమాట. మంచిగా అందరు మా పిన్ని, సౌజీ, మా వదిన, మా సరితక్క చూడండి అందరు మంచిగా చేస్తున్నారు కోలాటం. ఇక్కడ వీళ్ళందరూ మా ముల్కల్ల వాళ్ళనమాట. ముల్కల్ల వాళ్ళు కూడా అందరు కోలాటం చేసిర్రు. కళ, వసంత, రమ్య, మా లైన్ సృజన శృతి, శైలు వాళ్ళిద్దరు పిల్లలు, మా చెల్లి అందరూ వచ్చిర్రు. మ్యాక్సిమం చెప్పిన వాళ్ళు. వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా కోలాటం పార్టిసిపేట్ చేసిర్రు. మస్తు ఎంజాయ్ చేసిర్రు. మా చిన్ని, ఇంకా మా అక్క, మా సరితక్క, మా సౌజీ, ఇంకా వీళ్ళందరూ ఒక 2-3 అవర్స్ మాత్రం ఒక రేంజ్‌లో చేసిర్రనమాట. మంచి ఊపున్న సాంగ్ పెట్టిండు అన్నయ్య. మస్తు చేసిర్రు కోలాటం మాత్రం. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసిర్రు అందరూ కూడా. అక్కడ కన్నయ్య మాత్రం ఇంకా అన్ని వాళ్ళ గిఫ్ట్స్ పెడతారు కదా, బైక్స్, సైకిల్స్, వాటి మీద కూర్చోబెట్టుకుంటా కొన్ని ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసినాం అనమాట. ఏడవకుండా తనని ఎట్లనో ఒకలాగా ఎంగేజ్ చేసి ఫొటోస్ మాత్రం మంచిగా వచ్చినాయి.
అమ్మో! పాపం ఈవెంట్ చేసే వాళ్ళకైతే ఓపికే ఉండాలి. వాళ్ళైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకి కొంచెం గూడా విసుక్కోకుండా మంచిగా ఈవెంట్ ఆర్గనైజ్ చేసిర్రు. వాళ్ళనే వాళ్ళైతే మంచిగా చేసిర్రు. ఆ గర్ల్స్ కూడా మంచి కోలాటం మంచిగా చేసిర్రు పాపం పిల్లలు. ఇక్కడ కన్నయ్య ఒక పాండా బైక్ వస్తే ఆ బైక్ మీద కూర్చున్నాడనమాట. ఆడ కూర్చొని కొన్ని ఫోటోస్ పాపం వాడు ఆ బైక్ మీద కూర్చొనే దిగిండు. ఇంగ కోలాటం అయిపోయింది. డాన్స్ గూడా వేసిర్రనమాట చిన్న చిన్న స్టెప్పులు. ఇక్కడ చూడండి డాన్స్ ఎట్లా చేస్తుర్రో అందరూ గూడా. కోలాటం అయిపోయింది. ఇంగ డాన్స్ ఏస్తున్నారు అందరూ. మా చెల్లె వచ్చిందనమాట పింకీ. మొన్న మ్యారేజ్ కాలేదు తను గూడా వచ్చింది. దానికొక గిఫ్ట్ వచ్చింది. మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ మంచి కోలాటం చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిర్రనమాట ఈవెంట్ వాళ్ళే. అమృత వచ్చింది. అమృత గూడా చేస్తుంది డాన్స్. ఇంగా ఇంగా రష్ తగ్గుతుంది చూడండి. వెనక చూడండి క్రౌడ్ తగ్గింది. ఇంగా లంచ్ ఐటెమ్స్ వచ్చేసి చూడండి. బాయిల్డ్ ఎగ్, ఫ్రైడ్ ఎగ్, బగారా రైస్, వైట్ రైస్, మటన్, చికెన్. వెజ్ వాళ్ళకి సాంబార్, వంకాయ మసాలా, ఆలుగడ్డ కర్రీ అనమాట. వంటలు మాత్రం 100కి 100 ఔట్ ఆఫ్ 100 అనే చెప్పాలి. చాలా బాగుండే. సూపర్ టేస్టీ ఉండే కర్రీస్ మాత్రం. ఫుడ్ దగ్గర మాత్రం సూపర్ సక్సెస్ అయినాం మేమైతే. సో ఇవన్నీ కూడా మాకు అన్నయ్యకి వచ్చిన బైక్స్, కార్స్, సైకిల్స్ అనమాట. మొత్తం 10 ఏమో వచ్చినాయి చూడండి. ఫుల్ వచ్చినాయి అసలు. ఇది వచ్చి ఈటింగ్ చైర్ కూడా వచ్చింది కన్నయ్యకి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని గిఫ్ట్స్ వస్తాయనేసి. ఫుల్ గిఫ్ట్స్ వచ్చినాయి. గోల్డ్ వచ్చింది కన్నయ్యకి. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు పెట్టిరనమాట. సంపత్ వాళ్ళు పెట్టిర్రు. మాది వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టిర్రు కొంతమంది. అన్నీ వచ్చినాయి. బట్టలు వచ్చినాయి, డ్రెస్సెస్ వచ్చినాయి, సీనరీస్ వచ్చినాయి. అన్ని రకాలు వచ్చినాయి కన్నయ్య బర్త్డేస్కి గిఫ్ట్స్ మాత్రం. అన్నిటికంటే హైలైట్ ఈ బైక్స్, సైకిల్స్ అనమాట. ఈ బ్లాక్ కలర్ సైకిల్ ఉంది చూడండి, సేమ్ అలాంటిదే ఈ బాక్స్లో ఉందన్నమాట. చూడండి బిడ్డ ఎట్లా అలిసిపోయిండో. అప్పటికే మంచిగా స్లీప్ వేసి లేచిండు. ఇంకా సేమ్ అదే బ్లాక్ కలర్ సైకిలే ఇట్లా బాక్స్లో వచ్చిందనమాట. ఇంకా దీన్ని దాచిపెట్టినాము. చూడండి సంజిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పిన్ని సేమ్ అలాంటిదే పిన్ని అని చెప్తుంది మా బిడ్డ. ఇక్కడ చూడండి మంచిగా వీళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు. అప్పటికి ఇంకా ఫుల్ అలసిపోయినాం మేమైతే మార్నింగ్ నుండి. 4:30 ఏమో అయింది అప్పటికి. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నా. ఇదంతా కూడా నా పని కాబట్టి ఇంకా నేను వీడియో తీసుకోవాలి తప్పదు. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా కనబడుతున్నాడు చూడండి కన్నయ్య ఫ్లెక్సీలో. ఇంకా సీత కన్నయ్యని మంచి సైక్లింగ్ తీసుకెళ్తుంది. మేము ఫుడ్ తినడానికి వెళ్తుంటే మాతో పాటు తీసుకెళ్తుంది అనమాట. మొత్తం ఈవినింగ్ మొత్తం కంచే కన్నయ్యని సైకిల్లో కూర్చోబెట్టి మొత్తం తిప్పిందనమాట ఫంక్షన్ హాల్ అంతా కూడా. కన్నీ కూడా మంచిగా ఉన్నాడు అన్నట్టు. మంచిగా అప్పుడే పడుకొని లేచిండు, ఫుడ్ తిన్నాడు. ఇంకా మంచిగా ఆడుకున్నాడు ఇష్టక్క వాళ్ళతోటి. ఇంకా నెక్స్ట్ వానికి డ్రెస్ చేంజ్ చేసిన అనమాట. పొద్దు నుండి పాపం అదే బ్లేజర్లో ఉండి పొట్టోడు వాడు ఘోరంగా డల్ అయిపోయిండు. సో ఇలా జరిగింది. ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. ఇవన్నీ కూడా కన్నయ్యకి వచ్చిన గిఫ్ట్స్. సో ఓపెన్ చేద్దామంటే ఇంకా కన్నయ్య ఆ రోజు ఓపెన్ చేయనీయలేదు. అన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. కొన్ని గిఫ్ట్స్. సో సీనరీ ఇది వచ్చేసి హైలైట్ గిఫ్ట్. ఇది మా ముగ్గురి ఫోటో అనమాట. మా సంతోష్ అన్నయ్య మా ఆడపడుచు వాళ్ళు గిఫ్ట్స్ వేసిర్రు. ఇది మాకు చాలా నచ్చింది గిఫ్ట్ మాత్రం. సూపర్ ఉండే అసలుకి. ఇంకా గోల్డ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు బ్రేస్లెట్ పెట్టారు. మా రజితక్క బ్రేస్లెట్ పెట్టింది. రమ్య వాళ్ళ అక్క ఒక రింగ్ పెట్టింది. మా మధు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 1 గ్రామ్ గోల్డ్, ఇంకొకరేమో గోల్డ్ పెట్టారనమాట. గోల్డ్ కూడా మంచిగానే వచ్చింది కన్నయ్యకి. సో ఇవన్నీ కూడా వచ్చినాయి మా కన్నయ్య బర్త్డేకి. ఇది చూపించింది చాలా తక్కువ. ఇంకా ఫోటోగ్రాఫర్ నుండి వీడియో వచ్చినాక మళ్ళీ షేర్ చేస్తా. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్ వల్ల మా కన్నయ్య బర్త్డే మాత్రం సూపర్ గ్రాండ్గా జరిగింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.